హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పు కళ్యాణ్ని ఇంటికి తీసుకొని రమ్మని చెప్పిన ధాన్యలక్ష్మి ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఇంట్లో అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది, కళ్యాణ్ లేకుండా నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఎలాగైనా కళ్యాణ్ని తీసుకురండి, కళ్యాణ్ అప్పు ఇంటికి రావడానికి నేను ఒప్పుకుంటున్నాను, రాజ్ వెళ్ళి వాడు ఏదైనా తీసుకురా, అప్పు లేకుండా ఎలాగైనా వాడు రాడు, నేను వెళ్ళినా కూడా వాడు రాడు, ఎలాగైనా మీరే వెళ్ళి తీసుకురండి అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి మాటలకు కావ్య షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది, రాజ్ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా ప్రకాశం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ధాన్యలక్ష్మి ఇలా అంటూ ఉంటాడు, మంచి నిర్ణయం తీసుకురా ధాన్యలక్ష్మి అని ప్రకాశం అంటాడు. రాజు ఎలాగైనా వాడిని మీరే ఒప్పించి ఇంటికి తీసుకురండి, నేను వెళ్ళినా నేను చెప్పినా వాడు ఎలాగో వినడు అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఇంకా రాజ్ కవిత ఇలా అంటూ ఉంటాడు, చూసావా మా పెన్ని ఒప్పుకోదని చెప్పాక ఇప్పుడు తనే ఒప్పుకుంది, తనే ఇంటికి తీసుకురామని చెప్తుంది, అప్పు కళ్యాణ్ ఇద్దరిని తీసుకురామని చెప్తుంది, ఇంకా నీకేం ప్రాబ్లం లేదు కదా, పద వెళ్ళి వాళ్ళని తీసుకువద్దామని రాజు అయితే అంటూ ఉంటాడు. దీనికి కవ్య నేను రాను అంటుంది. ఆ మాట వినక రాజు ఒకసారిగా షాక్ అవుతాడు, ఏంటి రావా అని అంటాడు. అవును నేను రాను అని కావ్య అంటుంది. కావ్య మాటలకు ఇంట్లో వద్ద షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. అప్పన్న కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని అడుగుతుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.